తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి దివ్య అవతార స్వరూపుడు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపాన లేదా వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరిన ఆలయాలు దేశంలో అనేక క్షేత్రాలలో ఉన్నాయి. సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన దర్శనమిచ్చే ఆలయాలు బహు స్వల్పంగా ఉన్నాయి. అటువంటి అరుదైన అపూర్వమైన క్షేత్రం బెంగళూరు పెద్దమర్రి చెట్టు వీధిలోని రామహళ్లి క్షేత్ర శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య సన్నిధి. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ముక్తినాగ క్షేత్ర వైభవాన్ని దర్శించుకుందాం. తమిళనాట, తెలుగునాట ఎన్నో క్షేత్రాలలో దర్శనమిస్తోన్న కుమారస్వామి కర్ణాటకలో కూడా పలు క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. ఘాటీ సుబ్రహ్మణ్యం వంటి విశిష్ట సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధమైనాయి. బెంగళూరు మహానగరానికి సమీపంలోనే రామహళ్లి అనే క్షేత్రంలో పెద్దమర్రి చెట్టు వీధిలో సర్పాకృతిలో సుబ్రహ్మణ్యుడు అమోఘమైన దర్శనమిస్తున్న ఆలయం శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య సన్నిధి. ఆ సన్నిధి సుబ్రహ్మణ్య భక్తులకు పెన్నిధి. ఎందుకంటే సర్పాకారంలో సుబ్రహ్మణ్యుని దర్శనం లభించే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో దైవజ్ఞ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగళ్ నిర్మించిన ఈ రామహళ్లి క్షేత్ర ముక్తినాగ సన్నిధి చాలా ప్రశస్తమైనది. ప్రధాన గర్భాలయంలో 3 చుట్ల నాగప్రతిమ 7 పడగలతో ఒక భారీ విగ్రహం దర్శనమిస్తోంది. చూడండి, వ్యాళ జంతువులు 7 పడగల నాగరాజు ప్రతిమలపైన ఉన్న మకర తోరణం కింద 3 చుట్టలు చుట్టుకున్న ముక్తినాగదేవుడు అద్వితీయమైన దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. కాంచీపురానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి 16 అడుగుల ఏకరాతి సప్తఫణ నాగేంద్ర విగ్రహాన్ని 15 మంది శిల్పకారులతో కలిసి సంవత్సరంన్నర కాలం పాటు చెక్కారు. దానిని కాంచీపురం నుంచి బెంగళూరుకి 32 చక్రాల అతి భారీ వాహనంపై ఊరూరా కుంభస్వాగతాలు, పూజాదికాలు అందుకుంటూ రామహళ్లికి ఒక ఉత్సవంలా తీసుకొచ్చారు. ఆ విరాట్ ముక్తినాగుణ్ణే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. సర్వాలంకార పూర్వ ముక్తినాగ స్వామి నల్లని గండ్రశిలామూర్తిగా 7 శీర్షాలతో కనిపిస్తాడు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారంతో సప్తఫణ ముక్తినాగ ప్రతిమను చూసిన వారెవరికైనా ఒక అనిర్వచనీయమైన భయము, భక్తి కలగలిసిన భావమేర్పడుతుంది. ఆ భారీ ముక్తినాగ ప్రతిమ పాదభాగాన పలు జంట పంచపడగ, సప్తపడగ సుబ్రహ్మణ్య ఉత్సవ ప్రతిమలు కూడా పూలమాల అలంకృతమై ఉంటాయి. ఆ నాగ ప్రతిమ చుట్టూ ఒక వెండి నాగపడిగను చేతిలో ఉంచుకుని 7 ప్రదక్షిణలు చేసిన వారికి సకల సర్పదోషాలు తొలగుతాయని, సంతానప్రాప్తి జరుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం. కుమారస్వామిని దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా పురాణాలు పేర్కొన్నాయి. శివాంశ సంభూతినిగా తారకాసుర సంహారం కోసం కుమారస్వామి మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠినాడు జన్మించాడు. 6 తలలు, 12 చేతులు, సూర్య తేజస్సుతో ఆవిష్కారమైన స్వామిని ఆరాధించటం వల్ల సమస్త దోషాలు తొలగి సర్వతోముఖాభివృద్ధి లభిస్తుందని నమ్మకం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి 7 తలల సర్పరూపాన వెలిసిన రామహళ్లి మూల విరాట్ గర్భగృహ మందిరానికి ఎదురుగా మరో మందిరాన అర్చావతార మూర్తిగా మరో భారీ విగ్రహంగా నెలకొన్నాడు. ఆ స్వామికి జరిగే అభిషేకాది అర్చనలను వీక్షిద్దాం. సుబ్రహ్మణ్యం అంటే సంపూర్ణమైన ఘనమైన వికాసాన్ని పొందినవాడని శాస్త్రం. బ్రహ్మజ్ఞానానికి పరిపూర్ణ సంకేతం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి స్వరూపం ఆధ్యాత్మిక, యోగ, విజ్ఞాన శాస్త్రాల మేలు కలయిక. అలాంటి విశిష్ట విలక్షణ రూపుడైన స్వామి దర్శనం భవభయహరణం. శివబాలుడైన కుమారేశుని ఆవిర్భావం ఎంతో విలక్షణమైనది. శివపార్వతుల తనయుడైన స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె ఆ తేజస్సు భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదలో జారిపడింది. ఆ శిశువుకి కృత్తికాదేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. నేలపై జారిపడినందున ఆ శిశువు స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందువల్ల శరవణుడని, కృత్తికాదేవతలు పెంచడం వల్ల కార్తికేయుడని
కుమారస్వామిని వ్యవహరిస్తారు. నాగక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ రామహళ్లి క్షేత్ర ముక్తినాగ సన్నిధిలో ముక్తినాగ మూలవిరాట్ గర్భగృహానికెదురుగా కుమారస్వామి మరో భారీ విగ్రహాకారుడిగా స్థానక భంగిమలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ మందిరం ఓ భవ్య మందిరం వలె 2 గజములు ఆహ్వానించే మెట్ల మార్గంతో భక్తులు పైకెక్కి ప్రవేశిస్తారు. ఆ మందిర ప్రాకారాలపై 7 పడగల సర్పాకృతి ఛత్రమవగా శరవణభవుడు తన దండాయుధాన్ని ధరించి నిలబడి ఉన్న ప్రతిమ ఉంటుంది. అటూ ఇటూ నాగప్రతిమలు, మయూరాలు చూడముచ్చటగా కొలువై ఉంటాయి. ఈ ఉపమందిర గర్భమున ఓ పెద్ద ఏకశిలామూర్తిగా కార్తికేయుడు స్థానక భంగిమలో ఉంటాడు. అటూ ఇటూ ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా పైకి అధిరోహించిన భక్తులే స్వయంగా కుమారస్వామి భారీ విగ్రహానికి జల, క్షీర, దధి, ఫలరసాలు తదితర పంచామృతాభిషేకాలు, హరిద్రోదకం, కుంకుమ జలోదకం తదితర జలాలతో అభిషేకాలు గావిస్తారు. ఆ అభిషేక జలాలు సుబ్రహ్మణ్యుని విగ్రహం మీదుగా జాలువారుతుంటే తమ అభిషేకాలను స్వామి నిండారా స్వీకరిస్తాడు అనే ఆనందానుభూతి భక్తుల మదిలో కలుగుతుంది. సుమారు 25 అడుగుల ఎత్తున ఉన్న ఆ భారీ విగ్రహం ప్రతిష్ఠితమైన మందిరం పైకప్పు కూడా ఎంతో ఎత్తైన స్తంభాలపై పూంచి ఉంటుంది. ఆ స్తంభాలన్నింటా జంటనాగులు, ఏకనాగుల శిల్పాకృతులు చెక్కబడి సంపూర్ణ నాగక్షేత్రమనిపించేలా ఉంటుంది. ఈ భారీ సుబ్రహ్మణ్య ప్రతిమకెదురుగా కుమారస్వామి వాహనమైన మయూరం కూడా తన స్వామివారి ఆకృతికి తగ్గ పరిమాణంలో అలరారుతోంది. శివశక్తుల సమ్మేళన రూపం సుబ్రహ్మణ్య స్వామి. శివకుమారుడైన కుమారస్వామినే స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ కొలవబడుతున్నాడు. తారకాసురుడి సంహారం శివునికి సాధ్యమే అయినా కారణజన్ముడిగా కుమారస్వామి ఆవిర్భవించాడు. సంపూర్ణ సర్పాకారంలో స్థానక భంగంలో సుబ్రహ్మణ్యస్వామి సుబ్రహ్మణ్యుని పితృదేవుడైన శివుడు, లక్ష్మీ నారసింహుడు తదితర దేవతల సమాహార ఏకీకృత రూపంలో కొలువుదీరిన అద్భుత అద్వితీయ క్షేత్రం కర్ణాటక రామహళ్లి క్షేత్రం. ఆ క్షేత్రంలోని అతి ముఖ్యమైన మందిరం ఆది ముక్తినాగ మందిరం. అక్కడ ఉన్న పుట్టను, పుట్టపైన ప్రతిష్ఠితమైన నాగ ప్రతిమను, పరమేశ్వరుడు, లక్ష్మీ నరసింహుల ఉపమందిరాలను దర్శించుకుందాం. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఈ ఆలయ ఆనవాళ్లు తెలియజెప్పే సమాచారం దొరికింది. అరిసెకెరె శ్రీ కోడిమఠ్ స్వామివారైన శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామి శిష్యుడైన శ్రీ యోగీశ్వర ఋషికుమార స్వామీజీ ఒక తాటాకు తాళపత్రంపై పెద్దమర్రి చెట్టు సమీపాన ఒక ముక్తినాగ మందిరముందని, దాని భూగర్భంలో శివమందిరం కూడా ఉందని వ్రాసి ఉంచారట. రాజరాజ చోళుడు తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించినట్లు 2005లో దైవజ్ఞ సుబ్రహ్మణ్య శాస్త్రిగళ్ మధ్యలో ముక్తినాగ మూలవిరాట్ విగ్రహాన్ని కూడా ఉంచి చుట్టూరా ఒక ఆలయాన్ని నిర్మించారు. 200 సంవత్సరాల క్రితం వరకు ఈ స్థలంలో జుంజనప్ప గుడిగా ఉన్న నిర్మాణాన్ని ఇలా ఒక బృహత్ ఆలయంగా, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నాగప్రతిమను స్థాపించారు. 25 అడుగుల బారు ఉండే 100 సంవత్సరాల వయసుగల మహాసర్పం ఇక్కడే ఉండేదని కూడా పూర్వీకులు చెబుతారు. కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామి బాలరూపంలో ఉంటాడు. ఘాటీ క్షేత్ర సుబ్రహ్మణ్యుడు యువకుని స్వరూపంలో ఉంటాడు. పళని, తిరువణ్ణామలై క్షేత్రాల సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడై వల్లీ దేవసేనల సమేతంగా ఉంటాడు. 4వ రూపమైన సర్పాకారంలో ఈ ముక్తినాగ క్షేత్రంలో దర్శించుకోగలం. ఆ సర్పాకార సుబ్రహ్మణ్యుణ్ణి తొట్టతొలిగా అవతరించిన వల్మీకం కూడా ఆదిముక్తినాగ క్షేత్రంగా మరో మందిరంలో ఉంది. అక్కడ స్వామి పాము రూపాన అవతరించిన పుట్ట ఉంది. ఆ పుట్ట మట్టిపై కుంకుమ, పసుపు నీళ్లతో ప్రక్షాళనలు, పూజలు చేస్తారు. ఆ పుట్ట పైభాగాన మకర తోరణగతుడైన 7 పడగల సర్పాకార సుబ్రహ్మణ్యుని ప్రతిమ కూడా ఎన్నో పూజలందుకుంటోంది. ఇదే ప్రాంగణంలో కుమారస్వామికి జన్మనిచ్చిన పరమశివుడు త్రయంబకేశ్వరుడిగా లింగరూపుడై దర్శనమిస్తాడు. శివ ఉపమందిర గోపురంపై నందిని అధిరోహించిన శివపార్వతులు, నంది ప్రతిమలు పలు వర్ణాలతో మెరిసిపోతూ ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. మందిర మూలవిరాట్టుగా నల్లని శివలింగం, 5 పడగల సర్పం చుట్టలు చుట్టుకొని ఉన్న పానవట్టంపై అమరి ఉంటుంది. పలు నారసింహ ప్రతిమలు, సింహప్రతిమలతో లక్ష్మీ నరసింహుల ప్రతిమలున్న గోపురం కిందున్న మరో ఉపాలయంలో సింహ నరరూపాల నరమృగదైవం నారసింహుడు తన దేవేరి లక్ష్మీదేవిని
తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని మూలవిరాట్టుగా విరాజిల్లుతున్నాడు. కిరీటధారులైన లక్ష్మీ నారసింహులు పట్టుపుట్టాలతో పుష్పమాలాలంకృతులై భక్తులకు దర్శనాననుగ్రహిస్తున్నారు. షణ్ముఖుడు అంటే 6 ముఖముల స్వామి అని పదార్థం. అయితే సర్పాకార సుబ్రహ్మణ్యుని ఆకారానికి మహిమాన్వితమైన విశ్లేషణ ఉంది. సర్పాకారంలో వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్న నాడినే షణ్ముఖునిగా ఆధ్యాత్మిక సాహిత్యం వివరిస్తోంది. జ్ఞానిలో పాముతోక మూలాధారంలో, తల సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యమై ఉంటాయి. అప్పుడు సర్పాకారుడైన సుబ్రహ్మణ్యుడి పడగ సహస్రారంలో శివుని శిరస్సుపై నగలాగా అలంకరించి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక యోగ రహస్యాలకు ప్రతీక సుబ్రహ్మణ్య సర్ప ఆకృతి. ఈ క్షేత్రంలో ఎందరో భక్తులు జంట సర్పాల, ఏకముఖ సర్పాల విగ్రహాలను ప్రతిష్ఠించుతారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశివనాగ సుబ్రహ్మణ్యం అని భజన గీతాన్ని స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో తిరుగాడే భక్తులకు మరో పావన దర్శన అద్భుత దృశ్యం 1008 నాగప్రతిష్ఠలు జరిగిన విశాల వేదిక. భక్తులు తమ తమ జాతకపర సమస్యల పరిష్కారానికి సంతానార్థులై వచ్చిన వారు ఇలా జంటనాగ సర్ప ప్రతిమల్ని, ఏకనాగ ప్రతిమల్ని ప్రతిష్ఠించుకుని ఆయా దోషాల నుంచి విముక్తులవుతారు. ఈ వేదిక అగ్రభాగాన 3 నాగప్రతిమలపై 7 పడగల సర్పరాజు వర్ణరంజితంగా తీర్థయాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామహళ్లి ముక్తినాగ సుబ్రహ్మణ్య సన్నిధి ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో కళకళ్లాడుతూ ఉంటుంది. సమస్త గ్రహదోషాలు, సకల అభీష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఈ ఆలయ లోగిలిలో పలు దేవతామూర్తులున్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. పార్వతీమాత, కుమార సహోదరుడైన లంబోదరుడు కూడా కొలువయ్యున్నారు. వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అని స్తుతించే సుబ్రహ్మణ్యుని అగ్రజుడు వినాయకుడు మరో ఉపాలయంలో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. ఆసీన భంగిమలో నల్లని శిలామూర్తిగా కుడివైపు తొండం తిరిగిన సిద్ధిగణాధిపుడు చతుర్భుజుడిగా కొలువై భక్తుల కొలుపులందుకుంటున్నాడు. ఆ పక్కనే ఉన్న మరో మందిరంలో పార్వతీదేవి అంశావతారిణి అయిన పట్టాలమ్మ నీలపు రంగు పట్టుచీరెలో, తీరైన కనుముక్కు తీరులో తగు ఆభరణయుక్తంగా కృష్ణశిలామూర్తిగా ఉంటుంది. ఈ పట్టాలమ్మ రామహళ్లి గ్రామానికే రక్షణాదేవతగా గ్రామ ప్రజలు భావిస్తారు. వల్లీ సహ రుద్ర తేజస్వి వినాయక ప్రియానుజః వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించిన వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయకుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం.